First in the country. See, actually I got the data, but first in the country. So, sir, coming to youth empowerment. Youth empowerment is this is Young India, sir. Total world population. So we are the youngest, the population, highest youngest population. 40% young people in the country, the world, sir, is manadi. If you look at Japan, look at Russia, they're depleting because their age is depleting, because they're getting old. The countries today, young country ante India is young country. మరి దానిలో తెలంగాణలో మీరు ఐటీఐస్ ఉండే సార్ ఒకప్పుడు కాలం చెల్లిన ఐటీఐస్ అవి, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ ది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆర్ గోయింగ్ అప్, గ్లోబలైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్. సో ద వరల్డ్ బికమ్ ఎ ఫ్లాట్. వరల్డ్ అనేది ఒక ఫ్లాట్ అయిపోయింది, లెవెల్ ఫ్లేయింగ్ ఫీల్డ్ తయారైంది సార్. ఈరోజు రూరల్ ఉన్న వాళ్ళకి కూడా మనం మరి ఏటీసీస్ అని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అసలు ఎప్పుడన్నా ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఊహించుకున్నారా సార్? అసలు ఎనీ టైమ్ ఇమాజిన్ advanced technology center, it's going to every constituency kostunadi, which is again one more feather in the cap, sir, adi Congress party. Sir, IT ani maatladtaru sir KTR chaala saarlu maatladandu. 10 years lo IT gurinchi maatladta unnadu. oka example cheptanu sir, prajalu chusta unnaru. 10 సంవత్సరాల్లో టెక్నాలజీ డెవలప్ చేసినాము 100% sir. Globalization is happening. మొత్తం వరల్డ్ ఈజ్ బికమింగ్ టెక్నాలజీ. నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమింగ్. వెస్ట్లో మనం డెవలప్ అయింది, హైదరాబాద్ డెవలప్ అయింది. అదేదో టీఆర్ఎస్ వచ్చి కేసీఆర్ వచ్చి కేటీఆర్ వచ్చి డెవలప్మెంట్ కాదు సార్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అప్పుడు ఆ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రింగ్ రోడ్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగింది సార్. ఆ రోజు వైఎస్ఆర్ గారు, ఆ రోజు ఎయిర్పోర్ట్ వైఎస్ఆర్ గారితో జరిగింది. ఆ పార్ట్ ఆఫ్ లో డెవలప్మెంట్ అయింది. నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఎల్లారెడ్డి సార్, చాలా బ్యాక్గ్రౌండ్ కాన్స్టిట్యున్సీ. నేను మొన్న ఒక ఎమ్మెల్యే కార్లో వెళ్తున్నాను సార్. మా దగ్గర గాంధార్ దగ్గర ఒక తండా నుంచి వచ్చి గాంధార్ మండలంలో వాళ్ళు ట్రైబ్స్ అక్కడ మీ సేవా కేంద్రం ముందు భోజనం చేస్తున్నారు సార్. నేను అడిగాను, ఎందుకు ఇక్కడ తింటున్నారు మీరంటే, సార్ పొద్దునే వచ్చినాము, మా ఇంట్లో చనిపోయినరు, ఆ ఇన్సూరెన్స్ రావాలంటే ఆ డెత్ సర్టిఫికేట్ అడుగుతుంది సార్ అని చెప్పింది. అయితే ఎందుకు మీ సేవ ఆపరేటర్ని పిలిపించిన, ఏమైంది ఎందుకు ఇస్తలేవు బాబు అంటే 7 గంటల నుంచి సర్వర్ డౌన్ ఉన్నది సార్. అంటే దిస్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. 10 సంవత్సరాలు వీళ్ళు డెవలప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఇది టెక్నాలజీ నుంచి మాట్లాడుతున్నాడు కదా సార్ కేటీఆర్. ఐ విష్ కేటీఆర్ ఈజ్ హియర్ సార్. నేను అవుట్ ఆఫ్ క్వశ్చన్, ఈరోజు మనకున్న కెపాసిటీ అంటే 10 yearsలో మేము ఎప్పుడు వచ్చాం సార్? 14 నెలలు అయింది. మా ఐటీ మినిస్టర్ గారు వచ్చి 14 months అయింది జాబ్ తీసుకొని. నువ్వు 10 yearsలో యూ హ్యావ్ నాట్ డెవలప్ ద టెక్నాలజీ. సో ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతుంది. టెక్నాలజీ, మేము టెక్నాలజీ డెవలప్ చేసినా కూడా నేను మొన్న ఒక స్టేట్మెంట్లో చూస్తూ ఉన్నాను. మరి ఈరోజు పూర్ పీపుల్కి మనము డెవలప్ చేయలేకపోతే 60%, 70% ఆఫ్ తెలంగాణ ఈజ్ అ రిమోట్ ప్లేస్, పూర్ పీపుల్ ఉన్నారు. మరి ఎంపవరింగ్ మనకి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, విచ్ ఈజ్ అగైన్ యూనిక్ కాన్సెప్ట్. 200 crores ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు సార్. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఈరోజు ఎన్సూరింగ్ సోషల్ జస్టిస్ సార్, ఈక్వల్ ఆపర్చునిటీస్. 42% ఆఫ్ ది బీసీ రిజర్వేషన్కి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అవుట్ రైట్గా అనౌన్స్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెండ్ సార్. అది 42% సార్. ప్రజలు చూస్తున్నారు సార్. 42% బీసీస్కి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అనేది, దట్ ఈస్ అనదర్ మైల్ స్టోన్ సార్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతున్నాం సార్, సర్వీసెస్ ఇండస్ట్రీ. నిన్ననే మా ఐటీ మినిస్టర్ గారు జీసీసీ సెంటర్ని లాస్ట్ నైట్ కూడా ఓపెన్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్ అతను. సో ఈరోజు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ నాట్ ఓన్లీ టెక్నాలజీ సార్. ఈరోజు ఫార్ములా వస్తూ ఉంది, సెమీ కండక్టర్లు వస్తూ ఉంది. జీసీసీ, హైయెస్ట్ జీసీసీ మొత్తం ఇండియాలో వస్తుంది ఈరోజు తెలంగాణకు సార్. ప్రైడ్గా చెప్తా ఉన్నాను, 14 monthsలో ఇది కాంగ్రెస్ పార్టీ చేసినది సార్, జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. మరి వాళ్ళన్నారు ఇప్పుడు ఏం ఇండస్ట్రీస్ వస్తలేవు, వెళ్ళిపోతున్నాయి, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు మాట్లాడింది కదా సార్. ఈరోజు హైయెస్ట్ జీసీసీ వచ్చింది ఎంటైర్ సార్, ఆన్ రికార్డ్ సార్. నేను చెప్తున్నాను ఆన్ రికార్డ్ హైయెస్ట్ వచ్చింది తెలంగాణకు వచ్చింది సార్. అది ప్లీజ్ నోట్ దట్ పాయింట్ సార్.
ఈరోజు ఎంఎస్ఎంఈస్కి సార్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దే ప్లే మేజర్ రోల్ సార్, క్రిటికల్ రోల్ ఇన్ ది ఇండస్ట్రీ బికాస్ దే ఆర్ ద వన్ హూ బిల్డ్ ద ఎకానమీ. మరి ఈరోజు మా ఐటీ మినిస్టర్, మా ఇండస్ట్రీ మినిస్టర్ గారు ఎంఎస్ఎంఈస్ గురించి స్పెషల్ కాన్ఫరెన్సెస్ పెట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టి హౌ డు వి ఆపరేట్ ఎంఎస్ఎంఈస్ అని చేస్తున్నారు సార్. 10 yearsలో ఐ హావ్ నాట్ సీన్ వన్ ఎంఎస్ఎంఈ కాన్ఫరెన్స్ కానీ ఒక మీటింగ్ అని జరగలేదు సార్. ఆ రోజు మరి ఐటీ మినిస్టర్ గారు ఆ రోజు ఉన్నారు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సార్, అంటే మేము ఆయన ఐటీ మినిస్టరు కేసీఆర్ ఉన్నప్పుడే ఐటీ ఉంది, ఇప్పుడు లేదు అనేది ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసినారు కదా సార్. మరి టెక్నాలజికల్ మీరు డేటా చూస్తే వరల్డ్ ఎకనామీలో 2 rounds మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినాయి సార్. ఐటీ మినిస్టర్ గారు, సీఎం గారు ఇద్దరు వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ వి గాట్ ఫండ్ మొత్తం టోటల్ సార్. ఇప్పుడు సెక్యూరింగ్ 1,78,000 ఒకసారి వచ్చింది సార్, మొన్న వచ్చింది సెకండ్ టైం. అంతకుముందు 48,000 crores సంథింగ్, 2.2 lakhs crores almost, which is the highest in entire 10 years of their tenure. సార్ టూరిజం గురించి మాట్లాడితే ఈరోజు అన్లాకింగ్ ద తెలంగాణ టూరిజం. తెలంగాణ టూరిజం 10 yearsలో దే హ్యావ్ నాట్ ఈవెన్ క్రియేటెడ్ ఎ పాలసీ, అసలు ఒక డాక్యుమెంట్ కూడా ఒక పాలసీ లేదు సార్. యావరేజ్గా మొత్తం వరల్డ్లో 16 to 18% tourism is growing. ఇండియాలో యావరేజ్ 11% is growing సార్. తెలంగాణలో లాస్ట్ 10 yearsలో దిస్ ఇస్ ద రియల్ డేటా 6.8%. అంటే యూఆర్ నాట్ ఈవెన్ యావరేజ్ ఆఫ్ ద కంట్రీస్ గ్రోత్. అండ్ వీళ్ళు మాట్లాడతారో మళ్ళీ ఏం చెప్పారంటే 10 yearsలో బ్రహ్మాండమైన గ్రోత్ జరిగిందన్నారు కదా సార్. మరి టూరిజంకి ఏం తక్కువ ఉన్నాయి సార్ మన దగ్గర? ఇలా మా ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ త్రిలింగేశ్వర స్వామి ఉన్నది, టెంపుల్స్ ఉన్నాయి, ఏవో బ్యూటిఫుల్ కొండగట్ట ఉంది, మక్తల్లో ఉన్నాయి, బ్యూటిఫుల్ టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. కాకతీయులు ఆ రోజు బిల్డ్ చేసిన 1000 years కింద బిల్డ్ చేసిన టెంపుల్స్ ఉన్నాయి. మరి టూరిజం పాలసీ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గారు ది టూరిజం పాలసీ సార్. ఇప్పుడు మొన్ననే క్యాబినెట్ అప్రూవల్ కూడా అయిపోయింది. మరి అదొక్కసారి కూడా నోట్ చేసుకోండి సార్. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు టూరిజం గురించి. టూరిజంలో డిఫరెంట్ టూరిజం ఉంది సార్. టెంపుల్ టూరిజం, స్పిరిచువల్ టూరిజం, వెల్నెస్ టూరిజం, లైక్ ట్రైబల్ టూరిజం, మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం ఈజ్ అబ్సల్యూట్లీ తెలంగాణ హిసాబ్. మీరు చూస్తూ ఉంటే అపోలో హాస్పిటల్ కానీ అక్కడ చూస్తుంటే ఆఫ్రికా నుంచి, సుడాన్ నుంచి, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చాలామంది ఈరోజు మనకు వస్తున్నారు. దట్ ఈస్ బికమింగ్ అనదర్ బిగ్ హబ్ ఫర్ తెలంగాణ. ఈరోజు ఐటీ హబ్స్ కూడా మా మినిస్టర్ గారు కూడా డిస్ట్రిక్ట్స్లో కూడా రిమోట్ కూడా వీఆర్ స్ప్రెడ్డింగ్ నాట్ ఓన్లీ ఐటీ హబ్ ఇన్ హైదరాబాద్, వీఆర్ ఆల్సో స్ప్రెడ్డింగ్ ఇన్ టు ది రిమోట్ ఏరియాస్. ఇప్పుడు సార్ స్ట్రెంథనింగ్ ల్యాండ్ గవర్నెన్స్ అని నిన్న గవర్నర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. The landmarks move to streamline land administration and ensure land security for all citizens. My government has introduced the Bhu Bharati Act. This transformative legislation is designed to mitigate land disputes, enhance transparency by land records, and protect rightful ownership. By leveraging modern technology and digital mapping, the Act will provide a robust legal framework to secure land rights and facilitate hassle-free transaction. In addition to land reforms, my government has drawn up plans to reinstate village revenue system. సార్ ఇంతకుముందు అబ్బర్ గారు మాట్లాడుతూ చెప్పారు సార్, బీఆర్ఎస్ ఓడిపోయింది ధరణి వల్ల ఓడిపోయిందని. ఇక్కడ నేను ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాను సార్. ధరణిలో ఎన్ని అన్యాయాలు జరిగినాయంటే పేద ప్రజల్ని పట్టి పీడించింది సార్. ఇక్కడ నా దగ్గర ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి, ఈ రికార్డు కూడా ఒకటి ఇస్తాను సార్. రామారెడ్డి మండలం సార్, నా కాన్స్టిట్యూన్సీలో మోషంపూర్లో ఎంత అన్యాయం అంటే రాజేందర్ గౌడ్ అని వ్యక్తి దగ్గర ఆ రోజు అన్యాయంగా ఆయన భూమి ఉండి తీసేసి ధరణిలో తీసేసుకొని చేంజ్ చేసుకున్నారు సార్. ఇది వీళ్ళు చేసిన భూ దందాలు సార్, భూ స్కామ్లు. నాట్ ఓన్లీ రిచ్ పీపుల్ కాకుండా ఈ పూర్ ఫార్మర్స్ దగ్గర తీసుకున్నారు. మరి ఈ దరిద్రాన్ని ఈరోజు మా ఎమ్మెల్యేలు, నా కొలీగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఇక్కడ మా టీం అంతా ఉంది. అందరు కూడా రోజు పొద్దున్న లేస్తే మాకు ఇవే ప్రాబ్లమ్స్, అన్యాయంగా లాక్కున్నారు సార్. ఇగో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. ఇది రామారెడ్డి మండల్లో ఇట్లాంటి పాపం నాకు లెటర్లు రాసింది సార్. వాళ్ళు తట్టుకోలేక, వాళ్ళు ఏం చేయలేక లెటర్లు రాస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా అంత దరిద్రమైన మోడల్ సిస్టమ్ తయారు చేసిన, టెక్నాలజీ తయారు చేసింది సార్. ఈరోజు దాన్ని పొడగొట్టి భూభారతిని తీసుకొచ్చి న్యూ టెక్నాలజీని, న్యూ మోడర్న్ మాడ్యూల్స్ తీసుకొచ్చి మరి ఉగాది కూడా ఓపెన్ అవుతుందని చెప్పి మా రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు. అంటే
కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని చెప్పి కేటీఆర్ అడుగుతున్నాడు కదా సార్, కేసీఆర్ అడుగుతున్నాడు కదా. కేసీఆర్ కూర్చుండి మొత్తం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోయింది, ఏం కాలేదు, ఇలా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది. ఏడొచ్చింది సార్ వ్యతిరేకత? ఎందుకు ఆశపడుతున్నారు సార్ కేసీఆర్? ఏమైంది? 10 సంవత్సరాలుగా మాట్లాడుకున్నావు కదా, కేటీఆర్ మాట్లాడుకున్నావు కదా, ఇలా ఒక్క ప్రజలకు తెలుస్తలేదు సార్. ఇలా మీకు ధరణిలో ఎన్ని మోసాలు జరిగినాయి, 1,00,000 కోట్లు సంపాదించింది ఒక ఫ్యామిలీ, నలుగురు కలిసి మొత్తం ఫ్యామిలీ కలిసి. ఇలా మీ అఫిడవిట్లు ఎక్కడ పెరిగినాయి సార్? ఎక్కడి నుంచి వచ్చినాయి సార్ మీకు ఆస్తులు? ల్యాండ్స్ ఎక్కడ వచ్చినాయి సార్? ఎన్ని కంపెనీస్లో సంపాదించారు? మీరు ఏం బిజినెస్లు చేశారని చెప్పి నేను ఇలా కేటీఆర్ను హరీష్ని అడుగుతున్నా. నువ్వేం బిజినెస్ చేసినావు సార్? ఈరోజు హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, మొత్తం స్కామ్లు అయిపోయినాయి, కమిషన్లు అయిపోయినాయి. ఎక్కడ కమిషన్లు అయినాయి సార్? ఇలా 14 నెలలే కమిషన్లు అయినాయి సార్. 10 సంవత్సరాల్లో మీరు చేసిన భూ స్కామ్లు, భూదందాలు హిస్టరీ సార్. ఇట్ విల్ బి రికార్డ్ ఇన్ ద కంట్రీ. 1,00,000 కోట్ల స్కామ్ చేసింది సార్ ఈ ఫ్యామిలీ, ఈ నలుగురు కలిసి ఈ భూదందాలు చేసుకొని ఈ ధరణిని చేసి ఆ ధరణిని బూడగొట్టింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలు హర్షిస్తున్నారు సార్. ఉగాది రోజు స్టార్ట్ చేస్తున్నాం సార్ భూభారతి న్యూ టెక్నాలజీతోని. ఏదైతే 18 మాడ్యూల్స్ పీక్ తిన్నారు కదా సార్, ఆ 18 మాడ్యూల్స్ వానిష్ చేసి 8 మాడ్యూల్స్ నుంచి తగ్గించి 4 మాడ్యూల్స్ తీసుకొచ్చి ఈరోజు భూభారతి కాంగ్రెస్ పార్టీ చేస్తాం సార్. అది మైల్ స్టోన్. మరి అదే గవర్నర్ స్టేట్మెంట్లో మాట్లాడడం జరిగింది సార్. మీరు ల్యాండ్ మన తెలంగాణ ఫార్మర్స్ అంతా ల్యాండ్ మీద ఉన్నారు సార్. ఇప్పుడు కమింగ్ టు ఫ్యూచర్ సిటీ సార్. ఫ్యూచర్ సిటీ గురించి కూడా నేను కామెంట్ చేశాను సార్ నిన్న. సార్ ఫ్యూచర్ సిటీ అనేది నిన్ననే మా ఐటీ మినిస్టర్ గారితో నేను ఉన్నాను. మరి లార్డ్ ఆఫ్ అమెరికన్ వాళ్ళు వచ్చి నిన్న ఏఐసిటీ 200 acresలో చేస్తున్నా అని చెప్పి మా ఐటీ మినిస్టర్ అనౌన్స్ చేయగానే వాళ్ళ ముఖంలో ఆనందంగా ప్రత్యక్షంగా నేను చూసిన సార్ ఆ జీసీసీ సెంటర్లో. ఏఐసిటీ 200 acres అనేది విచ్ ఇస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ థింకింగ్ సార్. ఇట్ నెవర్ హ్యాపెన్ బిఫోర్. మీ మొత్తం ఎంటైర్ ఇండియాలో కానీ వరల్డ్లో తీసుకుంటే ఎక్కడ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక డెడికేటెడ్ 200 డెడికేట్ చేసింది మా ఐటీ మినిస్టర్ గారు, మా సీఎం, మా పార్టీ, మా గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నాను సార్. నేను నెట్ జీరో అనే కాన్సెప్టే లేదు సార్. ఇవాళ రింగ్ రోడ్డు డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ RRRను కూడా డెవలప్ చేస్తా ఉంది సార్. రింగ్ రోడ్ అండ్ RRR బిట్వీన్ దిస్ 30,000 acres ఆఫ్ ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ వస్తాను సార్. టోటల్ 765 square kilometerతో 56 villagesతో 7 మండల్స్లో ఇది ఏఏ సిటీను ఫార్మా సార్. ఈరోజు జీపీయూస్ వచ్చినాయి, వీడియో స్ట్రీమింగ్ వచ్చింది. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత డేటా యూటిలైజేషన్ ఎక్కువైపోయింది. మరి ఈరోజు జీపీసీ రావాలంటే, సెమీ కండక్టర్ చిప్స్ రావాలంటే, మరి సెమీ కండక్టర్ ఇస్ అ ఫ్యూచర్ బికాజ్ ద జీపీయూస్ ఆర్ ఫ్యూచర్ సార్. వీడియో కాన్ మరి మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ థాట్ అబౌట్ జీపీయూస్. మరి ఈరోజు ఫార్మా సిటీలతో పాటు సెమీ కండక్టర్ సిటీ కూడా తీసుకురావాలన్న ఆలోచన తీసుకొచ్చింది. మరి నెక్స్ట్ 25 years జనరేషన్కి జీపీయూ కాన్సెప్ట్ సార్. ఫ్యూచర్ ఈజ్ అబౌట్ జీపీయూస్. మరి ఆ జీపీయూ కాన్సెప్ట్ని గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇట్స్ నాట్ ఎనీ మోర్ సిపియూ సార్. ఇట్ వాజ్ సిపియూ బిఫోర్ బట్ నౌ ఇట్ ఈస్ ఎ జీపీయూ. ఆ జీపీయూ కాన్సెప్ట్ థింక్ చేసిన గవర్నమెంట్ మొత్తం ఇండియాలో ఫస్ట్ గవర్నమెంట్ ఇస్ తెలంగాణ గవర్నమెంట్ సార్. మరి అది కేటీఆర్ కనిపిస్తలేదని నేను అడుగుతున్నాను సార్. మరి సెమీ కండక్టర్ మీరు ఏం చేస్తలేరు, ఏం డెవలప్మెంట్ అవుతలేదు, కంపెనీలు వెళ్ళిపోతున్నాయి, కంపెనీలు వస్తున్నాయి సార్, పోతలేవు కంపెనీలు. కేటీఆర్ ఇంకా డిప్రెషన్లో ఉన్నావు, నువ్వు సైకాలజికల్ ప్రాబ్లమ్స్లోని, నీకు అర్థమైతలేదు. నువ్వు జీపీయూ కాన్సెప్ట్, నువ్వు కంపెనీస్ పోతలేవు బాస్, కంపెనీస్ ఇట్స్ కమింగ్. సో ఐ విష్ కేటీఆర్ వుడ్ హావ్ బిన్ హియర్ ఆయనకు. సో ఆయన ఎప్పుడన్నా ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంది సార్. ఈరోజు the strategic initiatives like the AI city and enhanced digital infrastructure will ensure that Telangana emerges as a beacon of modernity of opportunity. As we move forward, our unwavering dedication to democracy. So, sir, this is future, because this new generation, these kids, we are building for them. We are upcoming new emerging technologies. ఒక ఫ్యూచర్ సిటీ లాగా తయారు చేస్తాం సార్. ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ రోజు రాజశేఖర్ గారు డెవలప్ చేసినారో ఈరోజు 4th సిటీ డెవలప్ అవుతుంది సార్. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నారు సార్. వీళ్ళు మాట్లాడితే మిషన్ భగీరథ సార్.
నాది ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ సార్. ఇలా మా వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేస్ ఇక్కడ రూరల్ నుంచున్నాం. ఎంత ఘోరం అంటే నేను ఇలా 400 బోర్లు కొట్టాను. పొద్దున్న 6 గంటలకు లేస్తే బోర్ కావాలి సార్. అంటే నువ్వు చేసింది మిషన్ భగీరథ, కమిషన్ భగీరథ లాగా 44,000 కోట్లు పెట్టి ఇలా గరీబోన్కి ఏం అడుగుతున్నారు సార్? ఏమైనా వజ్రాలు అడుగుతున్నారా, ఏమైనా బంగారం అడుగుతున్నారా, నెక్సలు అడుగుతున్నా? ఊర్లలో పోతే మేము ఎమ్మెల్యేలకు పోతే వాళ్ళు అడిగేది ఏం అడుగుతున్నారు సార్? దే ఆర్ ఆస్కింగ్ వాటర్. దే నాట్ ఆస్కింగ్, దట్స్ అ బేసిక్ నీడ్ ఆఫ్ ద మ్యాన్, హ్యూమన్ బీయింగ్ టు లివ్ సార్. అది వాళ్ళు అడుగుతున్నది ఏం అడుగుతున్నారు సార్? 3 అడుగుతున్న వాళ్ళు. ఇలా ప్రజలు ఏం అడిగింది సార్? 10 సంవత్సరాల బంగారు తెలంగాణ అని చెప్పి ఒక మార్కెటింగ్ వాడు చేసింది కదా సార్. ఎక్కడ బంగారు తెలంగాణ సార్? మను తెలంగాణ ఎక్కడ బంగారు తెలంగాణ సార్? ఇలా గరీబుడు అడిగేది ఏం అడుగుతున్నాడు సార్? 3 అడుగుతున్నాడు. తినడానికి 3 పూట తిండి అడుగుతున్నాడు సార్. తాగడానికి మంచినీళ్ళు అడుగుతున్నాడు. ఉండడానికి ఇల్లు అడుగుతున్నాడు సార్. వాళ్ళు అడిగేది ఏం సార్? అది నీవు 10 సంవత్సరాల్లో మీరు చేయలేదు సార్. అది 10 సంవత్సరాల్లో మీరు చేయలేదు. ఇలా నా రూరల్ ఎల్లారెడ్డిలో త్యాగానికి నీళ్లు లేవు సార్. ఈరోజు బీజేపీ గారు మాట్లాడుతున్నారు 40%, 41% పీపుల్ ఆర్ వితౌట్ హోమ్స్ ఇన్ ద కంట్రీ. అంటే దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ తెలంగాణ, ఆల్సో వేర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. సో 30% పీపుల్ దే హ్యావ్ నో టాయిలెట్స్. ఇదే బీజేపీ మోడీ గారు చెప్తా ఉన్నారు 25%ని ప్రావర్టీ నుంచి బయటకు, 25 crores ఆఫ్ పీపుల్ని ప్రావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చినామని చెప్తున్నారు కదా సార్. మరి 84 crores పీపుల్ ఈ కంట్రీలో రేషన్ ఎట్లా ఇస్తున్నారు సార్? వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ద పావర్టీ మీన్స్